గుడ్ మార్నింగ్ టు ఆల్. నేచర్ ఆఫ్ సబ్స్టాన్స్ కింద ఈరోజు మనం 5th వీడియోను చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనం ఎర్లియర్గా యాసిడ్ బేస్ టెస్ట్ల గురించి పోయిన వీడియోలో చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం pH ఆఫ్ సబ్స్టాన్స్, pH స్కేల్ను గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు చేసి చూపించి. సో pH స్కేల్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ విల్ బి ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాసిడ్ ఆర్ బేస్. మనం తీసుకున్న సొల్యూషన్ యాసిడ్ లేకపోతే బేసో అది ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని తెలుసుకోవడానికి వి యూజ్ ద pH స్కేల్. సో యూనివర్సల్ స్కేల్ కూడా, యూనివర్సల్ ఇండికేటర్ కూడా అందుకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట pH స్కేల్లో స్ట్రెంగ్త్ని చూడడానికి. సో ఇక్కడ కొద్దిగా వాటర్ పడి బ్లర్ అయిపోయింది, పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇట్లే కంటిన్యూ చేస్తున్నాను. స్ట్రెంగ్త్, ఈ వర్డ్ వచ్చేసి స్ట్రెంగ్త్. సో pH స్కేల్ ఐడెంటిఫైడ్ సైంటిస్ట్ ఈజ్ సోరెన్సన్. సో సోరెన్సన్ అనే అతను ఈ pH స్కేల్ను చెప్పారు. సో మనకు pH స్కేల్ అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది. సో మధ్యలో 7 ఉంటుంది. సో 0 నుంచి 14 వరకు ఉన్నప్పుడు సెంటర్లో ఉండేది 7 ఉండేది న్యూట్రల్ సబ్స్టాన్స్ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు. సో pH స్కేల్ కూడా మనం ఎట్లయితే లిట్మస్ స్ట్రైప్స్ దొరుకుతాయో అట్లే pH స్కేల్ స్ట్రైప్స్ అనేవి మనకు అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నేను మీకు అవి చేసి చూపిస్తాను. సో 7కి బిలో ఉంటే దాన్ని యాసిడ్స్ అంటాము సబ్స్టాన్సెస్ని, 7కి అబోవ్ ఉండే సబ్స్టాన్సెస్ని బేసెస్ అంటాం. సో మనం ఇక్కడ ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం నేను A-B యూజ్ చేశాను. A వచ్చేసి స్ట్రాంగ్, సో A వచ్చేసి యాసిడ్స్, B వచ్చేసి బేస్. సో ఇక్కడ మీరు చూస్తే ఏదైతే A పెద్దగా ఉందో అది ఇట్ విల్ ఇండికేట్ ద స్ట్రాంగ్ యాసిడ్. సో అది స్ట్రాంగ్ యాసిడ్. ఏదైతే 7కు దగ్గరగా ఉందో సో దట్ ఈజ్ వీక్ యాసిడ్. సో A ఎట్లా ఉంది, చిన్నగా ఉంది. సో సేమ్ అదేవిధంగా సో 7కు దూరం వెళ్ళే కొద్దీ స్ట్రాంగ్ యాసిడ్స్, 14 దగ్గరగా ఉంటే స్ట్రాంగ్ యాసిడ్. అట్లా కాకుండా 7కు నియర్ బై ఉంటే వీక్ బేస్. సో స్ట్రాంగ్ బేస్ ఇక్కడ 14 దగ్గర, వీక్ బేస్ నియర్ ద 7. సో ఇక్కడ మీరు చూస్తే B సైజు పెరుగుతూ పోయింది, అంటే స్ట్రాంగ్నెస్ కాన్సన్ట్రేషన్ కూడా ఏమైతా ఉన్నట్లు బేస్ది పెరుగుతా పోయినట్లు. సో ఇలాగా. సో అలాగే యాసిడ్స్ కూడా ఏమవుతుంది, ఇలాగ వెళ్ళే కొద్దీ సో ఇది వీక్ యాసిడ్, ఇది ఇంకొంచెం దీనికంటే కొంచెం బెటర్ స్ట్రాంగ్, దీనికంటే ఇది కొంచెం బెటర్ స్ట్రాంగ్, ఇది స్ట్రాంగ్ అన్నమాట. సో ఈ విధంగా మనము ఈజీ ఐడెంటిఫై కోసం ఈ విధంగా గీసాము. సో 7కు బిలో ఉంటే యాసిడ్స్, 7కు అబోవ్ ఉంటే బేసెస్. సో ఇక్కడ మనము స్ట్రాంగ్ యాసిడ్స్ ఏమి ఉన్నాయి ఎగ్జాంపుల్స్కి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. సో వీక్ యాసిడ్స్ ఏమున్నాయి, అసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. స్ట్రాంగ్ బేస్ ఏ ఉన్నాయి, సోడియం హైడ్రాక్సైడ్, NaOH అంటే సోడియం, Na అంటే సోడియం, OH అంటే హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. సో అవి స్ట్రాంగ్ బేస్. సో వీక్ బేస్ ఎగ్జాంపుల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ బేస్ దే ఆర్ హైలీ కొరెసివ్ అండ్ కాజ్ సివియర్ బర్న్స్. సో స్ట్రాంగ్గా ఉండే యాసిడ్స్ కానీ బేసెస్ కానీ సో అవి ఇట్ విల్ బర్న్ అవర్ స్కిన్, మన స్కిన్కు కానీ ఇంకా వేరే అదర్ మైక్రోబ్స్కి కానీ లేకపోతే అదర్ ఆర్గానిజమ్స్కి కానీ దే విల్ హార్మ్స్ అన్నమాట, అవి హాని చేస్తాయి. సో స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, కాలుతుంది. సో ముఖ్యంగా మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్
మనం వాషింగ్లో ఇంతకుముందు యూజ్ చేస్తారు, ముందు వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను కదా. సో కానీ ఇప్పుడు డైల్యూట్ వచ్చేసినాయి అనమాట, కాన్సన్ట్రేషన్ కాకుండా డైల్యూట్ యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్స్ బేసిస్ను వాడేటప్పుడు మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సో మరి మనం ఇంట్లో చిత్రాన్నము లేకపోతే లెమన్ రైస్ కానీ ఇంకా కొన్ని బిర్యానీ అట్లాంటి టైంలో మనం లెమన్ యూజ్ చేస్తూ ఉంటాం, మరి దాంట్లో కూడా యాసిడే ఉంది కదా. సో మరి అట్లాంటివి తింటే మనకి ఏమన్నా కాదా అంటే, సో దే ఆర్ వీక్ యాసిడ్స్. అవి ఏంటివి? వీక్ యాసిడ్స్. అలాగే మనకు కొన్ని వీక్ బేసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి నేచర్. అవి తినడం ద్వారా ఇట్ కెన్ నాట్ హార్మ్స్ అస్, అవి మనకేం హాని చెయ్యవన్నమాట. సో దే ఆర్ న్యాచురల్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ ద నేచర్. అవి నేచర్ బై అవి వీక్ యాసిడ్స్ అండ్ బేసెస్గా ఉంటాయన్నమాట. డస్ నాట్ హార్మ్ హస్, అవి హాని చెయ్యవు. సో ఐ హోప్ యూ విల్ ఆల్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. సర్వే జన సుఖినో భవంతు.